शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अलक्ष्मी परिहार द्वारा महालक्ष्मी प्राप्त्यर्थम मम जन्म नक्षत्र जन्म राशि नाम नक्षत्र नाम राशि जन्मांश नामांश वशातु ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तैस्तैः संसूचिष्यमाण सर्वारिष्ट परिहार द्वारा मम दंपत्योः अन्योन्य दाम्पत्य सिद्धि द्वारा आयुष्य अभिवृद्ध्यर्थं शीघ्रमेव सुगुणानेक सुपुत्र प्राप्ति द्वारा आयुष्याभिवृद्ध्यर्थं अनुग्रह प्रसाद सिद्धि द्वारा मम इष्टदेवता मम कुलदेवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं अलिवेलमंगा समेत प्रसन्न वेंकटेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं नक्षत्र पुरस्कार आदित्यादि नवग्रह देवता उद्दिश्य आदित्यादि नवग्रह देवता प्रीत्यर्थं इंद्रातु अष्टदिक्पालक देवता उद्दिश्य इंद्रातु अष्टदिक्पालक देवता प्रीत्यर्थं मम विवाह समये रमा सहित सत्यनारायण स्वामी पूजांच आदौ निर्विघ्नेन परिसम भवाप्त्यर्थं श्री महागणपति पूजा करिष्ये। पूरी कर बैठे पूल मात्र बैठे अक्षर लाभ नीलू
సదంగలశారాధనం కరిష్యే. స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. दुल्हारा 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 चारण्ये अशेषवरकादयः प्रप्रच्छन्मुनयः सर्वे सुतं पौराणिकं खलु. ఒకానొక సమయమందున సూత మహాముని, సనకసనందన, సనత్ కుమార ఇలాంటి మునులంతా కూడాను నైమిషారణ్యంలో కూర్చున్నారు. నైమిషారణ్యం అని చెప్పంటే కాశీకి 250 కిలోమీటర్లు, అలహాబాద్ కూడా ఇంచుమించు అంతే, అయోధ్య కూడా అంతే, లక్నోకు 70 కిలోమీటర్లు ఉంటుంది నైమిషారణ్యం. నిమిషుడు అనే ఋషి ఆ అరణ్యంలో కూర్చొని తపస్సు చేసుకున్నాడు. తపస్సు చేసుకున్నాడు. ఆయన తపస్సు ఫలించిందట కనుక ఆ అరణ్యమునకు నిమిషారణ్యమనే పేరు వచ్చింది. ఆ నిమిషారణ్యమే రాను రానుగా నైమిషారణ్యంగా మారింది. కలియుగం ప్రారంభం మొన్ననే కలియుగం కాబట్టి నేను కథ ఆపిన తర్వాత మీరు ముచ్చట్లు పేరు పెట్టండి. కథ పెట్టగానే కథ ఆపగానే మీరు ముచ్చట్లు ఆపండి. అప్పుడు నేను అవతల నాకేమో నాకు అవతలలేదు అంటే నాకే చెప్పాల్సి వస్తుంది. కలియుగం ప్రారంభం అయ్యి 5 సంవత్సరాలు అయింది. 5000 సంవత్సరాలు, 5126 సంవత్సరాలు అయింది కలియుగం ప్రారంభం. ప్రథమ పాదంలో ఉన్నాం. ఈ 5000 సంవత్సరాల్లో కూడా 1500 సంవత్సరములు ద్వాపర యుగంలో వాళ్ళే ఉన్నారు. ద్వాపర యుగం పూర్తయ్యేపాటికి కురుక్షేత్ర యుద్ధం పూర్తయిపోయింది. కృష్ణ పరమాత్మ సోమనాథ్ వెళ్తున్నాడు. ఆయన పవర్ అయిపోయింది. అర్జునుడిని హస్తినాపురం వెళ్ళమన్నాడు. సైన్యాన్ని తీసుకుని అర్జునుడు హస్తినాపురం వెళ్తున్నాడు. బయలుదేరుతూ బావగారు మీ రథం తీసుకుని వెళ్తానే అన్నాడు. మీకు అక్కర్లేదు అంటే తప్పకుండా తీసుకుని వెళ్ళాను. ఆయన అని అటు వెళ్ళారు. రథం దగ్గరికి వచ్చాడు. అది మొత్తం అగ్నిహోత్రుడు తింటున్నాడు రథాన్ని. ఇదేంది బావగారు రథం తీసుకోమన్నారు, అగ్నిహోత్రుడు తింటున్నా అంటే నా మంత్ర ప్రభావం ఆగింది, అది ఎప్పుడో పోయింది అగ్నిహోత్రంలోకి, ఆయనకి ఇచ్చేశాను. ఈ ద్వారక కూడా సముద్రుడు తీసుకొని వెళ్ళిపోన్నాడు, నా అద్దె పూర్తయిపోయింది, నేను కూడా సోమనాథ్ వెళ్తున్నాను, ఇక్కడికి రేపటి నుంచి కలిపురుషుడు వస్తాడు అన్నాడు. కలికాలం ప్రవేశిస్తుంది.
ఆ కలిపురుషుడు వచ్చే సమయంలో అందరూ కూడా తపస్సు యజ్ఞం చేస్తున్నారు. అక్కడ నైమిషారణ్యంలో ద్వాపరయుగంలో మొదలుపెట్టారు. కలియుగంలో 1500 సంవత్సరాలు ఉన్నది యజ్ఞం. ఈ కలిపురుషుడు వచ్చేసరికి అప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన ప్రాధాన్యపడ్డారు. ఏమండి మరి ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వస్తుంది కదా, మేము యజ్ఞం మొదలు పెట్టాము. ద్వాపరయుగంలో ధర్మం 4 పాదాల మీద ఉంటుంది, కలియుగంలో ధర్మం కుంటుతున్నది. కుంటటం అంటే ఒకటే పాదం, 3 పాదాలు ధర్మం ఎగిరిపోయింది. కాబట్టి ఏం చేయాలంటే వీళ్ళందరూ కృష్ణ పరమాత్మ అడిగారు. వీళ్ళంతా వెళ్ళి ఆయన ఏమన్నా అదేం లేదు, పెద్దనంతా ఇప్పుడు కలిపురుషుడు ఆయన అడగండి అన్నారు. వీళ్ళందరూ గురువులందరూ వెళ్ళి ఆయన దగ్గర అడిగారు, అయ్యా మేము యజ్ఞం తపస్సు మొదలుపెట్టాము, ఇంకా 1500 సంవత్సరాలు ఉంది, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాము, మధ్యలో ఎట్లా వెళ్ళకపోతారంటే వాళ్ళకు కూడా పాపం ఏదో ఉంది కదా, సరే ఉండమన్నారు. అలాగా ఆ యజ్ఞం పూర్తి అయిపోయింది, వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. కలిపురుషుడు వచ్చాడు. ఈ కలియుగంలో వచ్చిన తర్వాత పెద్దవాడు ఏ పని చేయొద్దు అంటారో చేస్తే ఏమవుతుంది అంటారు. కలియుగ ధర్మం అది. అప్పుడు నోములు, వ్రతములు, పూజలు, పురస్కారాలు ఈ కలియుగంలో బలం. అన్ని చిన్న చిన్న లోపాలు ఉంటాయి కూడా ఇట్లాంటి పూజలు చేసుకుంటే పోతూ ఉంటాయి. ఈ కలియుగం వచ్చిన తర్వాత ఈ నిమిషుడు అనే ఋషి తపస్సు చేసుకుంటే ఆయన తపస్సు ఫలించింది. దానికి నైమిషారణ్యం వచ్చింది. ఆ నైమిషారణ్యంలో మునులందరూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అందరూ పండితులే. అందులో కల్లా పెద్దవారు ఉంటారు, ఘనపాటి ఉంటారు పెద్దవారు. ఆ పెద్దవారిని వీళ్ళందరూ నమస్కారం చేశారట. అయ్యా మహానుభావ, కలియుగంలో తరించడం కోసం ఏమైనా చెబుతారా అన్నారట. అంటే తప్పకుండా చెబుతారన్నాడు. ఎవరు? సూత మహాముని. మనకంటే పెద్దవాడు, మునులు, యోగ్యులు, పండితులు, చదువుకున్నవాడు మనం లభిస్తే మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడితే వాళ్ళు ఆపేస్తారు. వాళ్ళు సమయం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకే నష్టం లేదు, మనకే నష్టం. కాబట్టి పెద్దవాడు లభించినప్పుడు వాడు చెప్పే 4 మంచి మాటలు మనం వేసుకోవాలి. ఎంత పండితుడైనా, ఎంత వేదాంత అయినా, ఎంత ఘనపాటైనా కానీ 100 మాటలు మాట్లాడితే దాంట్లో 1 6 మనకు నచ్చనివి ఉంటాయి. మనకు నచ్చనివి ఉంటాయి, తప్పు కూడా ఉంటుంది దాంట్లో. అవి తీసి పక్కన పెట్టాలి. మంచి మాటలే వేసుకోవాలి, మంచి మాటలే చెవులు వేసుకోవాలి. సూత మహాముని అడిగారు వీడంతా, ఏమయ్యా ఒక కథ ఏమైనా మంచి కథలు చెబుతారంటే ఆయన ఒకటేంటి, కలియుగంలో దానవులు తరించడం కోసం 64 కథలు చెప్తా అన్నాడు. 64 కథలు నైమిషారణ్యం చెప్పాడు. అందులో ముఖ్యమైన కథ ఏంటయ్యా ఇది. ఈ ఒక్క వ్రతానికి ఏంటంటే ముఖ్యం, అన్ని కథలు కూడా అక్షతలు చివరిలో వేస్తాం తీసుకుని వెళ్ళి. ఈ కథకు అక్షతలు మొదట్లో తీసుకుంటాం, చివరి దాకా ఉండాలి, మధ్యలో వెళ్ళకూడదు. మాకు ఇందాక చెప్పాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళేవాడు ఎవరు ఉంటే అక్షతలు తీసుకోవద్దు, కూర్చునే వాళ్ళు ఉంటే పుచ్చుకోండి. 5వ అధ్యాయం అయిన తర్వాత మన చేతిలో ఉన్న అక్షతలు కొన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి, కొన్ని మనమే తీసుకోవాలి. అవి కథాక్షతలు అవుతాయి. ఎవరి మీద ఒక్కర్లే, ఎవరి మీద ఒక్కరు. స్వామివారి ఉంటే కదా అన్నింటిలో వస్తారు. నవగ్రహాలు వస్తే అందరూ వస్తారు. భార్య, భర్త, ఒక బ్రాహ్మణుడు ఏదో ఇష్టం ఎవరు లేకుండా చేసుకోకూడదు. కాబట్టి 2 ముగ్గురు తీసుకొని పట్టు తీసుకోండి. అందరి నుంచి కూడా భరాయించడం లేకపోతే ఏది ఒక సుముహూర్తం, ఒక మంచి కార్యక్రమం పూర్తి కావాలంటే అట్లాగా ఈ వ్రతం చేసుకోవచ్చు అన్నాడు. రంభా ఫలఘృతం క్షీరం గోధూమస్య చతుర్ణగా బాగుపడిన అరటి పళ్ళు, ఆవు పాలు, తేనె, పంచదార, పళ్ళు, పూలు, గోధుమ రవ్వ, చక్కెర ఇలాంటి మొత్తం కూడా కావాలన్నారు. దానికి కొలత చెప్పాడు. మళ్ళీ అట్లా పడితే కొలత కూడా ఉంది. సోళ్ళకిద్దడు, తమిళనర్సుడు, బాండు సోళ్ళు, అడ్డడు, ఇలాగలు తెలుసా మా నీకు కొలత? విజయలక్ష్మి గారు మీకు తెలుసా? సోళ్ళకిద్దడు కానీ, తమిళనర్సుడు కానీ, బాండు సోడు కానీ, అడ్డడు కానీ, 5 మానికలు కానీ, 11 మానికలు. ఒక మానిక అంటే దాదాపు 4 కిలోలు. 11 మానికలు అంటే 44 కిలోల ప్రసాదం. దాంట్లో మళ్ళీ కొబ్బరికాయలు, అరటి పండ్లు, జామ పండ్లు అన్ని వేసి పెడితే అందరికి పంచాలు వీళ్ళు పంచేవాళ్ళు దాచిపెట్టుకుంటారు. మళ్ళీ మీద చివరి పడుతుంది. అంతమంది వస్తారు జనం. పెళ్లి వ్రతానికి అంతమంది వస్తారు, ఊరంతా వస్తారు. కాబట్టి ఈ కిలోంబావో 2.5 కిలోలో 5 కిలోలు లెక్క ప్రకారం చెబుతుంటే 5 కిలోల ప్రసాదం అక్కడ పెట్టేసేసి నైవేద్యం పెట్టుకొని ఎవరిని పిలవకుండా భార్య, భర్త ఇద్దరు ఆ ప్రసాదం 5 కిలోలు 4 రోజులు 5 రోజులు భుజించట్టు అంటే అలా కాదట. బ్రాహ్మణయి బాంధవశ్చైవ, బ్రాహ్మణులు, బంధువులు, స్నేహితులతో సహా కూడా కూర్చొని ఈ వ్రతం చేసుకుంటేనే దాని ఫలితం వస్తాయి. శివుని కాదృశ్యాలకు సూత్రవారి విధంగా మొదటి కథ శ్రీ స్కాంధపురాణే రేవాఖండే ప్రథమోధ్యాయ సమాప్త పంచమోధ్యాయ ప్రారంభ. కాశీపట్నము పరమ పవిత్రమైనటువంటి కాశీపట్నము పుణ్యక్షేత్రం. కాశీపట్నం పుణ్యక్షేత్రం. జీవితంలో ఒక్కసారిన వెళ్ళాలని చెప్పనుకో, రావాలని చెప్పనుకోడు. మీరు కదా మాబోటి వాడు. ఈ కాశీపట్నం అట 64 ఘాట్లు ఉన్నాయి. ఉత్తరవాహిని, అసి నది, వరుణ నది ఉంది కాబట్టి అని వారణాసి అన్నారు. అన్నపూర్ణమ్మ వారు, విశాలక్ష్మ సమేతంగా విశ్వేశ్వరుడు ఉంటాడు, కాలభైరుడు ఉంటాడు, 33 కోట్ల దేవతలు కూడా కాశీలో ఉంటారు. కాశీ వెళ్ళాలి 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 అనుకోవాలి.
మనం పోకపోయినా కానీ ఆ ఈశ్వరుడు భోలాశంకర్ మన కోరికలు నెరవేరుస్తున్నాడు. వారు ఉన్నారే ఎవరైనా వెంకటేశ్వర స్వామి వారు, ఆయన దగ్గరికి వెళ్దాము వెంబటే వడ్డీ పడుతుంది. వెళ్దాము అనుకున్నాం అనుకోండి, ఆ దగ్గర నుంచే వడ్డీ పడుతుంటుంది. పాపం ఆయన మాత్రం అప్పు తీర్చుకోవాలిగా. 24 గంటల్లో 22 గంటలు నిజం సంపాదిస్తున్నాడు. 2 గంటల సమయం. ఈ కలియుగాంతం కూడా అంతే, కుబేరుడు కప్పున్నాడు ఆయన. కాబట్టి అంతైనా కానీ ఆయన ఒక్క క్షణం వరకు చూసినంత మాత్రం వరకు కోరికలు తీసుకుంటారు. ఒక్క క్షణమే, ఎక్కువ కూడా ఆయన క్షణ దర్శనం చేసుకుంటారు. కళ్ళు అందరు అక్కడ దాకా వెళ్ళిన దాకా కళ్ళు తెరుస్తారు. అక్కడికి పోయినా స్వామి ఆ కోరికలు అక్కడే తెరవాలి. కళ్ళు తెరవాల్సింది అక్కడ, ముయ్యాల్సింది బయట. అక్కడి పోయిన కళ్ళు మూస్తారు వీళ్ళంతా. అది దాన్ని క్షణభంగురము అంటారు అక్కడ. కాబట్టి ఆ విశ్వేశ్వరుడు దగ్గరికి పోతే అట్లా, ఈయన దగ్గరికి వస్తే అట్లా. అందుకని ఈ పుణ్యక్షేత్రాలు తెలుసుకుంటారని చెప్పి కాశీపట్నం అని చెప్పారు, కానీ వేరే ఉద్దేశం కాదు. అక్కడే ఉన్నారు మహామహుడు. ఆయన తుంగధ్వజ మహారాజు గారు ఉన్నారు. ధనం ఉంది, ధాన్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, పుష్కలంగా రాజ్యాలు ఉన్నాయి. ఆ మహారాజు గారికి సంతానం కూడా ఉంది. ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి కుటుంబాలు సంహరించి ఇంటికి వద్దాం అనుకుంటారు. అదే పట్టణంలో గొల్లపల్లి ఉన్నారు యాదవరాజులు. ఈ గొల్లపిల్లలందరూ కూడా ఆవులన్నీ కూడా క్షేమంగా లేకపోతే అందరూ కలిసి నమస్కారం చేసుకున్నారు. ఏమని? ఓ సత్యానంద స్వామి, మా గోవులు ఎప్పుడైతే క్షేమంగా ఉండి సుభిక్షంగా పాలిస్తుంటాయో మేమంతా కలిసి మీ వ్రతం నెరవేర్చుకుంటాము స్వామి అని చెప్పని యాదవరాజు అందరూ కూడా నమస్కారం. చాలా రోజులైన తర్వాత ఆవులన్నీ కూడా శుభ్రంగా ఉన్న తర్వాత తలా కొంచెం ద్రవ్యం సంపాదించుకొని మండపము, మంగళవాద్యములు, గోవులు, బ్రాహ్మణులు అందరూ అడుగుతారు. అడవిలో పెద్ద ఉద్యానవనం ఉంటే ఆ ఉద్యానవనంలో మధ్యలో మండపాలు ఉంచుకొని మండపం చుట్టూ గోపాల చుట్టూ కూడా గోవులు ఉంచారు. ఇందాక చెప్పానే ముస్లింకాల చుట్టూ రామోజీ ఫిలిం చుట్టప్పుడు అట్లా. అది ఇవాళ అయిపోయి దాన్ని ఏమంటారు? సమారాధన, వన సమారాధన. వన సమారాధన చేసుకుంటాం. పూజ అంతా అయిన తర్వాత, వ్రతం అయింది. అయిన తర్వాత మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారా, వాళ్ళకు చేతులు ఇవ్వాలి. మనం చూసే వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు బయట అని కొంచెం తీర్థమో ప్రసాదం తీసుకొని ఈ యాదవరాజులందరూ కూడా బయటికి వెళ్ళారు. చాలా మంది చాలా రోజుల్లో రాజుగారు వచ్చినట్టు వరకు వర్తమానం తెలిసి ఒక ఆకులో బియ్యపిండి బెల్లం ముక్క తీసుకుని బయలుదేరి వెళ్ళారు. రాజుగారు బ్రహ్మాండంగా నిద్రపోతున్నారు. నిద్రపోయేవాడిని రాజుగారిని నేర్పే ధైర్యం ఎవరికి ఎవరికి ఉంటుంది. ఆయన కిరీటం ప్రక్కగా బియ్యపిండి బెల్లం ముక్క ఉంచారు. రాజుగారే కాదు లేపడానికి, మన ఇంట్లో కూడా నిద్రపోయేవాడిని లేపకూడదు. అత్యవసరమైన తప్పే. నిద్ర అది యోగము, అది ఒక భోగము, అది ఒక ఐశ్వర్యము, అది ఒక ఆనందం కూడా. నిద్రపోయేవాడిని లేపడం చాలా తప్పు. ఎంతో చాలా ఇబ్బంది అయితే తప్పని పరిస్థితులు లేపాలి, కానీ లేకపోతే లేపకూడదు. ప్రేమను మించిన ప్రేమే అమృతమస్తమృతోపస్మృతి రమాసహిత సత్యనారాయణ సుఖాధిపతాభ్యమః సత్యస్కార నారికేణ సకటయిత గోధుమ పిష్టవేది ప్రణాయ భారత పళ్ళ దండయ్య. భారత పళ్ళి ఎక్కడ పెట్టింది వడ్డీ కాసలవాడ అమృతమస్తమృతోపస్మృతి సాంగ సపరివాసమేత రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యమః. ఇదని మనసుని ప్రశ్నించానువని తెలిసి ఊహల్లో విహరించా. ఊపిరి నుంచిన శ్వాసేదని గాలిని ప్రశ్నించానువని తెలిసి ప్రాణంగా ప్రేమించా. ఆగలేనిలా సాగలేనిలా నీ వింటే మౌనం నిలవదుగా నిలవదుగా. దాచలేనిలా దాచలేనిలా
వచ్చింది నువ్వే నువ్వే మనసుకు నీ కళ అలవాటైలా బదలది క్షణం తీయగా నారలు వైపలా తీయని పిలుపలా మై మరపించే మెరుపుల సంగీతం నీ నవ్వేగా నిలవదు మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి అలానూ చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలు ఊపిరిగా జత నడిచే మనసు కదే హాయిలాగా రామనిగా దినమొక రకముగ పెరిగిన సరదా నిన్ను విడి మనగలగా నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకది మరి పలకది తొలి వలపున తొడిసి కదిలే మధురిమను నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను చదువుకుని బదులిదని చెప్పుకోలేవులే మనస పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగాలెగసా నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత